కేరళ బాధిత కుటుంబాల సహార్థం సిపిఎం ఆధ్వర్యంలో సహాయ నిధి సేకరణ కార్యక్రమం విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఫిష్ మార్కెట్ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నేత రాజు మాట్లాడుతూ సిపిఎం కేంద్ర కమిటీ దేశంలోని అన్ని కమిటీలకు కేరళ సహాయ నిధి సేకరించి పంపాలని పిలుపునిచ్చిందని, ఈ సందర్భంగా విశాఖ జగదంబ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల వద్దకు వెళ్లి సహాయ నిధి వసూలు చేస్తున్నామన్నారు. కాపాడండి డాడీ రౌండ్ ఒకసారి లోపలికి ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కేరళ రాష్ట్రంలో వయనాడ్ ప్రజలు దాదాపు 300 మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది వరద నీటిలో కొట్టుకుపోయారు. ఇప్పటికీ కూడా శవాలు దొరకని పరిస్థితి. బురదల్లో అనేక శవాలు కూరుకుపోయి ఉన్నాయి. వాళ్ళని తీసే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అనాథులుగా మిగిలారు. వాళ్ళ యొక్క ఆర్థిక సాయం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈరోజు సిఐటి అందులో భాగంగానే విశాఖ ప్రజల్ని కేరళ వరద బాధితులకి ఆర్థిక సాయం అందించాలని ఈరోజు ఫిష్ మార్కెట్లో విశాఖ ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా పెద్ద మనసుతో కష్టాల్లో ఉన్న ప్రజలకి ఆదుకుంటారు. ఈరోజు కూడా అనేక మంది గత 3 రోజులుగా మేము ఈ సహాయం కోసం వెళ్తున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి వాళ్ళ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రకృతి విపరీతాలు రాకూడదు. వచ్చినప్పుడు మాత్రం ప్రజలందరూ ఆదుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పెద్ద పెద్ద దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పెట్టిన ఫ్యాక్టరీలు, వారు చేసే ఉత్పత్తుల వల్ల ఈరోజు పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది. అమెరికా, బ్రిటన్, జపాన్ లాంటి సామ్రాజ్యవాద దేశాలు ఈరోజు ప్రపంచం యొక్క పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యాపారాలు సాగుతున్నాయి. మన జిల్లాలో కూడా అచ్యుతాపురం బెల్ట్ అంతా కూడా ఈరోజు కాలుష్యంతో నిండిపోయిన ఫ్యాక్టరీలు అన్నీ వచ్చాయి. మన సముద్రంలో నీటి మన మత్స్య సంపద అంతా సర్వనాశనం అయిపోతున్నాయి. వీటిలన్నింటినీ అరికట్టాలి. ఇటువంటి ప్రకృతి విపరీతాలు రాకుండా పర్యావరణ విభాగం ఏదైతే ఉందో చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విశాఖ ప్రజలు చేసిన ఈ ఆర్థిక సాయానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.